అత్యరాల ఈ పేరుకు ఒక పెద్ద కథే ఉంది. పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత తన గొడ్డల్ని తీసుకొని అనేక నదులలో కడిగినా ఎక్కడా కూడా ఆ గొడ్డలిపై ఉన్న రక్తపు మార్కలు పోలేదట. అయితే కడప జిల్లా రాజంపేటలో గల కామాక్షి త్రితేశ్వర ఆలయం వద్ద ప్రవహించే బాహుదా నదిలో పరశురాముడు గొడ్డల్ని కడగగా రక్తపు మార్కలు పోయాయని, అందుకే ఇక్కడ పరశురాముడు చేసిన హత్య రాలిపోయిందని, అందుకే ఈ ప్రాంతాన్ని హత్యరాలే అని పిలిచేవారని, కాలక్రమంలో అది అత్యరాలగా మారిందని స్థల పురాణం చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. పరశురాముడికి ఆ సమయంలో ఆశ్రయమిచ్చి మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య పరశురాముడు ఎక్కడైతే ఉంటాడో ఆయన ఎదురుగా నేను కూడా ఉంటానని చెప్పారట. అలాగే తన కోరిక మేరకు ప్రస్తుతం బాహుదా నది ఒడ్డున ఉన్న పరశురామ దేవాలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించబడ్డారు. కడప జిల్లా అత్యరాల ప్రాంతంలో కొలువై ఉన్న ఏకా తాతయ్య తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిన జానపద దేవుడు. పరశురాముడి కథతో ముడిపడ్డ ఈ క్షేత్రానికి నేటికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. పురాణ గ్రంథాల్లో ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా ప్రజల నమ్మకమే ప్రాణంగా నిలిచిన దేవుడు ఏకా తాతయ్య. కడప, రాయచోటి, అత్యరాల పరిసర గ్రామాల్లో గ్రామ రక్షకుడిగా, న్యాయదేవుడిగా ఆయనను పూజిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఏకా తాతయ్య పరశురాముడికి మాతామహుడిగా, అంటే తల్లి రేణుకాదేవి తండ్రిగా ప్రజలు విశ్వసిస్తారు. తల్లి రేణుకను వధించిన అనంతరం పశ్చాత్తాపంతో పరశురాముడు ఈ అత్యరాల ప్రాంతానికి వచ్చాడని కథనం. తన గొడ్డలపై ఉన్న రక్తాన్ని ఈ ప్రాంతంలోని పవిత్ర జలంలో కడిగి శాంతిని పొందాడని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో పరశురాముడికి ఆశ్రయమిచ్చి మార్గదర్శనం చేసినవాడు ఏకా తాతయ్య అని స్థానికులు చెబుతారు. అందుకే ఏకా తాతయ్యను గ్రామ రక్షకుడిగా, ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఏకా తాతయ్య సాక్షిగా ఏదైనా ప్రమాణం చేస్తే న్యాయం జరుగుతుందని, న్యాయం, ధర్మం రక్షణకు ప్రతీకగా జానపద దేవుడిగా నిలిచిన ఏకా తాతయ్య ఇప్పటికీ ప్రజల విశ్వాసానికి కేంద్ర బిందువుగానే కొనసాగుతున్నారు.